హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎల్సెట్ యూట్యూబ్ ఛానల్. ఇది ఒక చిన్న లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసి మన దగ్గర ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్న క్లాత్ ఇచ్చారు. ఎంతో బాడీ 10 ఇంచులు, షోల్డర్ 10 ఇంచులు ఉన్నది కుట్టాలి. షోల్డర్ 10 అంటే సగం చేసాము. 5 అర తీసేసి 4.5 పెట్టాను. చంక డౌన్ కూడా 4.5 పెట్టాను. దాని వరకు అలా లైన్స్ కొట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి 10 అంగుళాలు, ఒక అర పెంచేసి 10.5 పెట్టాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 22. నాలుగు భాగాలు చేసి అర పెంచి పెట్టేశాను. నాభి లూజ్ కూడా అంతే. తర్వాత ఇలా చంక డౌన్ వచ్చేసి చంక లూజు, చంక లూజ్ని కూడా అలా రౌండ్గా గీసుకున్నాను. తర్వాత పక్క మేడ వచ్చేసి 2 అంగుళాలు, డీప్ వచ్చేసి 3.5 అంగుళాలు గీసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మెడ కట్ చేయకుండా మిగతా షేప్ డ్రాయింగ్ గీసిన వరకు కట్ చేసి సెంటర్లో ఒకటి, కుట్టు దగ్గర చంక దగ్గర ఒకటి కాట్ ఇచ్చేసి అలా వదిలేసాను. తర్వాత వచ్చేసి ముందుగా ఫ్రంట్ బ్యాక్ వేయడానికి 2 ప్యాచ్లు తయారు చేయాలి. బ్యాక్ పాట్ నెక్, ఇలా రౌండ్ కాకుండా కొంచెం ఓవెల్ షేప్లో వచ్చింది బోట్ నెక్కి. దీన్ని వచ్చేసి ఐరన్ చేసి పీసింగ్ మీద కట్ చేసుకొని ఐరన్ చేసి లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేశాను. చేసిన తర్వాత దాన్ని ఒరిజినల్ బెనారస్ క్లాత్ మీద పెట్టేసి ఇలా కుడుతున్నాను. కుట్టిన తర్వాత అవుట్లైన్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. అవుట్లైన్ అంతా నీట్గా కట్ చేసుకొని ఈ రౌండ్ తిప్పడానికి అక్కడక్కడ కార్డ్స్ ఇచ్చుకోవాలి, కటింగ్స్ పెట్టుకోవాలి. ఈ మలుపులు తిప్పే దగ్గర మొత్తం రౌండ్ మొత్తం కూడా కటింగ్స్ పెట్టుకోవాలి. చిన్నగా అది దారం తెక్కకుండా చూసుకోవాలి. ఇప్పుడు రిటర్న్ లోపల తిప్పుకోవాలన్నమాట. లోపలికి టర్న్ చేసుకుంటే మనకి బెనారస్ క్లాత్ ఒరిజినల్ వైపు పైకి కనిపిస్తుంది. దీన్ని వచ్చేసి అణుగుడు కుట్టేయాలి. పైన ఇంకొకటి క్లాత్ విడివిడిగా లేకుండా మొత్తం అణుగుడు కుట్టేసుకోవాలి. మొత్తం ఏదైతే మనం షేప్ కట్ చేసుకున్నామో కుట్టుకున్నామో ఆ షేప్ మొత్తం కూడా అణుగుడు కుట్టేసేయాలి. ఇది ఒక 8 సంవత్సరాల పాపకి డ్రెస్ అండి. ఇలా కుట్టిన తర్వాత లోపల వైపు నెక్ మనం ఏదైతే 2 అంగుళాలు ఉందో ఆ 2 అంగుళాల నెక్కి ఇలా కుట్టుకోవాలి. ఒక పాయింట్ అంతా ఎక్కువ పాయింట్ అంతా ఎక్కువగా ఉంచుకొని కుట్టాలి. లోపల సైడ్ కూడా మనకి రౌండ్ ఓవెల్ షేప్ పెట్టాం కదా, ఆ షేప్ కనిపించడానికి ఆ షేప్ మనకు కటింగ్ చేసుకోవడానికి దాని మీద మళ్ళీ కుట్టుకోవాలి. ఆల్రెడీ ఒక కుట్టుంది, అది లైనింగ్కి పీసింగ్కి కుట్టుంది. ఇప్పుడు ఇది బెనారస్ క్లాత్కి కూడా అటాచ్ అవుతుంది కుట్టు. ఇలా కుట్టిన తర్వాత దాన్ని షేప్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఈ రౌండ్ షేప్లు ఇవన్నీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, మూలలు తిరగకుండా. అక్కడక్కడ నక్కులు రాకుండా కూడా కుట్టుకోవాలి. ఇలా నెక్ కట్ చేసిన తర్వాత ఈ లోపల ఉన్న ఓవెల్ షేప్ కూడా ఇలా మడతేసుకొని కొంచెం కటింగ్ చేసుకొని దాని తర్వాత షేప్ మొత్తం నీట్గా అలా ఎందుకు కట్ చేసామంటే కత్తెర ఫ్రీగా మూవ్ అవుతుంది లోపల. ఆ రౌండ్ షేప్లో వీడియోలో చూపించినట్టు తిరగడానికి కోసం అలా చేశాను.
దీన్ని తీసుకెళ్ళి ఒరిజినల్ క్లాత్ లోపల లైనింగ్ మీద పెట్టాలి. లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసి పెట్టుకున్నాము. 2 రివర్స్లోనే ఉండాలి. ఇదేమో లైనింగ్ ఉండాలి, మనకు 2 రివర్స్లో కనిపించేలా ఉండాలి. ఫస్ట్గా లైనింగ్ మీద కుట్టాను నేను. తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టాను. బనారస్ క్లాత్ ముందుగా యాడ్ చేయలేదు, తర్వాత పెట్టి కుట్టిన తర్వాత ఇలా ఒక బందు కూడా తయారు చేసుకున్నాను. ఒక తాడు సన్నగా తయారు చేసుకున్న తాడుని దాని మధ్యలో పెట్టేసి ఇలా కుట్టాను అనమాట. ఇలా మీకు అర్థం కావడానికి కొంచెం వీడియో లెంతీగా వచ్చింది. పూర్తిగా మరలా బెనారస్కి, లైనింగ్కి, ప్యాచ్కి కూడా కలిపి కుట్టేసుకొని ఇప్పుడు ఈ సెంటర్లో కొంచెం కట్ చేసేసుకోవాలి విడిగా, దేనికి దానికి విడివిడిగా కట్ చేసుకొని ఇలా తీసేసి ఎక్స్ట్రా లేకుండా పూర్తిగా పాయింట్ అంతా ఉంచేసి గ్యాప్, దారం పక్కన ఒక పాయింట్ అంతా గ్యాప్ ఉండాలి. ఉంచి మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడక్కడ కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఈ కటింగ్స్ మాత్రం ఎప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఏ నెక్కైనా. ఇప్పుడు మొత్తం పూర్తిగా లోపలికి తిప్పాలి. ఇలా తాళ్ళు బట్టి లాగితే ఆ మూలలు కూడా కొనలు మంచి నీట్గా వస్తాయి. ఇలా నీట్గా వచ్చిందని మళ్ళీ దీని మీద అణుగుడు కుట్టేసుకోవాలి. 2 కుట్లు వేయాలి. ఇలా 2 కుట్లు వేసిన తర్వాత నీట్గా అయిపోయింది. లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. బాడీని స్కర్ట్ని జాయింట్ చేసిన తర్వాత ఇలా లాంగ్ ఫ్రాక్ పూర్తిగా రెడీ అయిపోయింది అనమాట. దీనికి ఇలా డోరీలు ఇచ్చాను, బొందు ఇచ్చాను. ఇలా చేతికి కూడా పోట్లీ బటన్స్ ఇచ్చాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పూర్తిగా నేర్చుకోండి.